సందీప్ కిషన్, రీతూ వర్మ జంటగా నటించిన మజాకా సినిమా ఫిబ్రవరి 26న రిలీజ్ కానుంది. ఈ సినిమాలో మన్మధుడు హీరోయిన్ అన్షు, రావు రమేష్ కూడా కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా ట్రైలర్కి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ధమాకా లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తీసిన సినిమా ఇదే కావడం విశేషం. ఇక తాజాగా ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా త్రినాథరావు ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. అయితే హీరోయిన్ అన్షుపై ఆయన ఇటీవల చేసిన కామెంట్లు వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. తాజాగా దీనిపై మరోసారి ప్రశ్న అడగ్గా ఆయన ఇంకోసారి క్లారిటీ ఇచ్చారు. అలాగే ఈ వివాదం వల్ల తన తల్లి ఎంతో బాధపడ్డారంటూ త్రినాథరావు చెప్పారు. నేను ఆ రోజు ఉద్దేశపూర్వకంగా ఆ కామెంట్ చేయలేదు. అక్కడున్న వారిని నవ్వించే ఉద్దేశంతో ఓ మాట జారింది. అది అనుకోకుండానే జరిగిపోయింది. కానీ అనుకోకుండా మాట్లాడినా కూడా నేను చేసింది తప్పుగానే భావించా. స్టేజ్పై మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి కదా అని ఎంతో బాధపడ్డా. అందుకే అందరికీ సారీ చెప్పాను. అన్షుకి అయితే ఏం జరుగుతుందో కూడా అర్థం కాలేదు. తను నా ఫోన్ చేసి ఏం జరిగిందని అడిగింది. దీంతో విషయం మొత్తాన్ని ఆమెకు వివరించా. తను కూడా అర్థం చేసుకుంది. అయితే ఈ వివాదం జరిగినప్పుడు నాకంటే మా అమ్మ బాగా డిస్టర్బ్ అయ్యింది. ఇన్నాళ్ళు ఇంతలా కష్టపడి దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నావు. కానీ ఈరోజు ఎందుకు నాన్న ఒక పదం నోరు జారావు? నీ గురించి అందరూ ఎంత దారుణంగా మాట్లాడుతున్నారో చూసావా? ఒక్క పదం నిన్ను దుర్మార్గుణ్ణి చేసింది. నువ్వు అలాంటి వాడివి కాదని ఇంటింటికి వెళ్ళి అందరికీ చెప్పలేను కదా. ఇక నుంచి స్టేజ్పై మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడు అంటూ మా అమ్మ మరీ చెప్పింది. దీనివల్ల ఆమె దాదాపు వారం రోజులు బాధలోనే ఉంది. ఆమెను చూసి నేను ఇంకా టెన్షన్ పడ్డా. అందుకే భవిష్యత్తులో ఎప్పుడూ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదని నిర్ణయించుకున్నా అంటూ త్రినాథరావు చెప్పారు. మజాకా టీజర్ లాంచ్ ఈవెంట్లో అన్షు శరీరాకృతి గురించి త్రినాథరావు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. వీటిపై నెటిజన్ల నుంచి మహిళా కమిషన్ వరకు ఫైర్ అయింది. దీంతో త్రినాథరావు క్షమాపణలు చెబుతూ వీడియో కూడా రిలీజ్ చేశారు. హీరో సందీప్ కిషన్, హీరోయిన్ అన్షు కూడా తెలియకుండా మాట్లాడారంటూ వివరణ ఇవ్వాల్సి వచ్చింది.